నమస్తే సి న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతల స్వీకరణ అభినందనలు తెలిపిన మంత్రులు ఎమ్మెల్యేలు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యతల స్వీకరణ అభినందనలు తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు పామాయిల్ సాగుపై రైతాంగం దృష్టి సారించాలి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవిలత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ జన్మదిన వేడుకలు ప్రధాని కావాలని బాలేపల్లి మురళీధర్ ఆకాంక్ష ఎంత చెప్పినా వినకుండా రాజీనామా చేశారు వాలంటీర్ల వ్యవహారంపై మంత్రి రామనాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు జనసేనకు చెందిన మంత్రులు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్యేలు ఆయా శాఖల అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు దీనికి ముందు ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం సోదరుడు నాగబాబు వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెదేపా నేత పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం పలువురు అధికారులతో పవన్ సమావేశమై ఆయన వద్దనున్న శాఖలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ హోం ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు అమరావతి సచివాలయంలోని బ్లాక్ 2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులు నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు హోంమంత్రి హోదాను పక్కన పెట్టి విశాఖపట్నం నుంచి విజయవాడకు వందే భారత్ ట్రైన్లో బయలుదేరి వచ్చారు అక్కడి నుంచి విజయవాడ కానూరులో ఉన్న అతిథి గృహానికి చేరుకున్నారు అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం కావాలన్నారు ప్రజల హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ అందుబాటులో ఉంటూ హోంశాఖ ప్రతిష్టను పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పేరు తెచ్చుకుంటానని అనిత తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ 5 yearsలో లా అండ్ ఆర్డర్ విషయంలో
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లేదు. అనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బిరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటే కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఒకటైతే క్లియర్, ఈ 100 days ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. ఎందుకు కేసులు ఎత్తాలి, దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయ్యని పేక్కోసి చంపారు, ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము. మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానపడ్డాను అదే పోలీసుల దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గోపాపురం నియోజకవర్గం, దూబచెర్ల, నల్లజర్ల మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం, ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. పామాయిల్ తోటలను పరిశీలించిన మాధవీలత అక్కడి రైతులతో ముఖాముఖి సంభాషించారు. స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన కలెక్టర్ పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూతనివ్వటం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంకా 25,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణతకు అవకాశం ఉందని, నల్లజల్ల, దేవరపల్లి, గోపాలపురం, నెడదవోలు, చాగల్లు, రాజానగరం, రంగంపేట, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో చక్కటి అవకాశం ఉందని తెలిపారు. అంతర పంటలైన మిరియాలు, పిప్పళ్ళు, అనాస, దాల్చిన చెక్క, కోకో, జాజికాయ వంటి వాటికి అంతర పంటలుగా వేసుకునే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఉద్యానాధికారి సుజాత కుమారి, బబిత, రమేష్, ముసిల్లగుంట సర్పంచ్ నందమూరి శారదాదేవి పాల్గొన్నారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు పార్లమెంటులో ఇండియా కూటమి పక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీసీసీ సభ్యుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా స్త్రీల సేవాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. 2 సార్లు 1000 కిలోమీటర్లు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్ తెలుసుకున్నారన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆలోచన చేసి ఆయనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వీరభద్రపురం స్త్రీల సేవాశ్రమంలో ఈ విధంగా రాహుల్ జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ, రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉండబోయేటటువంటి మా పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదినం. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కస్తూర్బా మహిళా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వారి నాయకత్వం బహువిధాల ముందుకు వెళ్ళాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఆరోగ్యంగా ఉండి మా పార్టీని ముందుకు నడిపిస్తే రాబో రోజుల్లో ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కొరకు ఆయన ఈ దేశంలో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ కస్తూర్బా మహిళా ఆశ్రమంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు చీరలు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విధుల్లో చేరిన వాలంటీర్లను రాజీనామా చేయవద్దని తాను దండం పెట్టి వేడుకున్నా వినలేదని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారిని తొలగించాలా ఉంచాలా అన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని పలు గ్రామాల నుంచి ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు తమని బెదిరించి విధులకు రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారని వాపోయారు. వారి బెదిరింపులతో తాము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రామానాయుడు స్పందిస్తూ గతంలో తాను చాలా మంది వాలంటీర్లకు దండం పెట్టి చెప్పాను, విన్నారా అంటూ ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్లినా వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయకండి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని కొనసాగిస్తామని భరోసా ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్నది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయమని, దీనిపై తాను ఇప్పుడేమీ చెప్పలేనని తెలిపారు. బలవంతంగా రాజీనామా చేయించిన వారిపై పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టాలని సూచించారు. ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరేం చేశారు? ఎలా కదమ్మా, ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసింది 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరేం చేశారు? ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించగలరా చెప్పండి. మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా. మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళ
వాళ్ళు బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీరు కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కనిపిస్తుంది నేను చెప్పాను. చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు. అదేం చేయాలో చూద్దాం. మరి మాట్లాడారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరిని స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని దగ్గుపాటి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరితో జిల్లాలో చేపట్టవలసి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ చర్చించడం జరిగింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలు అందజేయాలని, త్వరితగతిన అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించిన నిధుల వివరాలను అందజేస్తే కేంద్ర ప్రభుత్వం మంత్రులతో చర్చించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాలకు చెందిన 98,612 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1,972,24,017వ విడత పీఎం కిసాన్ పథకం ఆర్థిక ప్రయోజనం కింద 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడతను ఆర్థిక ప్రయోజనం జమ చేయడం జరిగిందన్నారు. రాజానగరం మండలం కలవచల్ల కృషి విజ్ఞాన కేంద్రం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవిలత వివరాలు తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 98,612 మంది లబ్ధిదారులైన రైతులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున 19,72,24,000 రూపాయలు జమ చేశారన్నారు. రైతుల్లో ఈ పథకం గురించి అవగాహన కల్పించడం, పెట్టుబడి సహాయం కింద వనకూరే ప్రయోజనంపై ప్రభుత్వం ముఖ్య ఉద్దేశాన్ని రైతులకు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ నాయుడు, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి శాంత, స్థానిక నాయకులు మోడీ, సత్యబాబు, రైతులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే లక్ష్యంగా గుడ్ ఫ్రెండ్స్ టీం అన్ని వేళలా ముందుకు వెళుతుందని టీం తెలిపింది. గుడ్ ఫ్రెండ్స్ టీం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్తో పాటు పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సత్యసూర్య బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. టీం సభ్యులతో పాటు సుమారు 20 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం గోకవరం బస్టాండ్, పుష్కరాల రేవు ప్రాంతాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం ప్రిన్సిపల్ కాలనీలోనున్న ప్రియదర్శిని ఆశ్రమంలో చిన్నారులకు భోజనం అందించారు. బదిరా విద్యార్థుల మధ్యలో ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. గుడ్ ఫ్రెండ్స్ టీం మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఫేస్బుక్ ద్వారా దేశవ్యాప్తంగా ఎందరో మిత్రులు, సేవా తత్పరులంతా కలిసి చారిటీ ప్రారంభించామని, దీన్ని అన్ని వర్గాల వారికి చేరువగా తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గుడ్ ఫ్రెండ్స్ అడ్మిన్ నాగచక్రం, సతీష్ కుమార్, సూర్యప్రకాష్, సురేష్ బుర్రే, ఆదిలక్ష్మి, స్వీటీ మాధురి, అంజలి, సుజాత, ప్రభ, సుమ, సిరి, హెచ్డిఎస్సి వర్మ, పి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చే చౌదరికి అరుదైన అవకాశం దక్కింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు తెదేపా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరికి ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని ఆయనను కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చే చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకర్గా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. గోరంట్ల అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. రూరల్ నుంచి 60,000 పైచిలుకు మెజార్టీతో ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టారు. 77 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజాసేవ చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ, అభినందనలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు.
హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యతల స్వీకరణ, అభినందనలు తెలిపిన పోలీస్ ఉన్నతాధికారులు. పామాయిల్ సాగుపై రైతాంగం దృష్టి సారించాలి. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవిలత. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ జన్మదిన వేడుకలు, ప్రధాని కావాలని బాలేపల్లి మురళీధర్ ఆకాంక్ష. ఎంత చెప్పినా వినకుండా రాజీనామా చేశారు. వాలంటీర్ల వ్యవహారంపై మంత్రి రామనాయుడు. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.